ఏ దిగు దించుమని చెప్పు ఏంది వన్ సైడ్ ఎట్లుంటుంది దిగు దిగు అన్న ఎంతకురా ఆగండి ఉన్నా మీరు సార్ ఒక నిమిషం చెప్తారా? పర్లేదు చెప్పండి, ఏం జరిగింది ఒకసారి వివరణ కొద్దిగా ఒక నిమిషం చెప్పండి, చెప్తే మాకు కూడా కొద్దిగా ఒకసారి మామూలుగా మాట్లాడండి పర్లేదు. మధ్యలో నన్ను 5 నిమిషాలు తీసుకోవాలి. ఆ రోజు పొద్దున మీరు పోయింది కదా, ఏడి పోయింది అసలు కొద్దిగా గట్టిగా చెప్పండి. క్యాష్ ఉంది నా దగ్గర, అది డిపాజిట్ చేద్దాంలే బ్యాంక్ పక్కన ఏటీఎంలో. ఎంత క్యాష్? 25,000. ఎక్కడ చేద్దాం అనుకున్నారు? నేను ఏ బ్యాంక్లో అయితే బ్రాంచ్ ఉందో నాకు ఆ బ్రాంచ్ చేద్దాం అనుకున్నాం. ఏటీఎం త్రూ పొద్దున మిమ్మల్ని 4:30కు ఒక స్వీట్ లేపింది కదా, మీరు 7:30కి లేస్తామని చెప్పారు. అప్పుడు ఏంటంటే 7:30కి అప్పటికే వెళ్ళిపోయినా మీరు? లేదు, లేచిన తర్వాతనే నేను పోయిను 25,000 రూపాయలు పట్టుకొని పోయిను. వెళ్ళి వేసేసి వచ్చే లోపు వీళ్ళందరూ తయారు అవుతారు కదా అన్నట్టుగా వెళ్ళిన. కానీ ఆ మధ్యలో వాడు అటు బ్యాంకుకి వెళ్ళకుండా ఇటు కోటి సైడ్ తీసుకొని వెళ్ళి ఆటో అబ్బాయి తీసుకొని వెళ్తే నేను ఆటో దిగిపోయినా అటు వెళ్ళాలి అని ఇంకొక ఆటో ఎక్కిన తర్వాత ఆటోడు మిమ్మల్ని కావాలని తీసుకుపోయాడు? లేదు, ఎట్లా తీసుకుపోయిండో నాకు అదైతే తెలియదు. తీసుకొని వెళ్ళి అక్కడ ఆపితే నేను ఇటు వెళ్ళాలండి అన్న. ఎక్కడ ఆపిండు? కొంచెం ముందు ఎక్కడ కోటి లోపల, నాకు ఐడియా లేదు. ఆపిండు. ఆపిన తర్వాత నేను ఇంకొక ఆటో ఎక్కడం కోసం వెళ్ళిన తర్వాత ఒక 2-3 మినిట్స్లోనే ఒక ఇద్దరు ఆటోలో రావడము, వాళ్ళని బెదిరించడము, వెళ్ళిపోవటము. నేను ఇంకొక ఆటో ఎక్కడం జరిగింది. మరి నేను 2 ఆటోలు ఎక్కినా 3 ఆటోలు ఎక్కినా అనేది నాకు అర్థం. అసలు ఏం నాకేం అర్థం కావట్లేదు. కానీ మనిషిని అయితే గుర్తుపడుతుంది. అక్కడ పెద్ద బుక్ పెట్టుకుని ఉన్నాడు, చేతి నిండా ఉంగరాలు, ఒక మనిషి మామూలుగా. ఇప్పుడు ఆటో వాడు మీకు తెలిసిన తను ఇక్కడ మీరు మామూలుగా ఆటో హైర్ చేసుకున్నారు, 25,000 రూపాయలు మీ దగ్గరనే ఉన్నాయి. అక్కడ లాక్కున్నా నా దగ్గరనే ఉన్నాయి. వాళ్ళు ఏం లాక్కోలేదు అంటే ఎందుకు తీసుకుపోయినట్టు మిమ్మల్ని? అదే అర్థం కాదు. అంటే మీ రాజకీయ పాలిటిక్స్కు దానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నేను నామినేషన్ వేసినప్పటి నుంచి ఎవరికి ఇష్టం లేదు నేను నామినేషన్ వేయటం. అదైతే నాకు బెదిరించిండ్రు, ఎందుకు బెదిరియలేదు, ఎందుకు వేస్తామని అడిగిండ్రు, ఆ ఏరియాలో ఎందుకు వేస్తామని కూడా అడిగిండ్రు. కానీ ఇట్లా ముఖాముఖిగా అడిగిన వాళ్ళు ఎవరు ఫోన్లలో అయితే నన్ను ఎవరేం బెదిరించలేదు. సో నేనైతే అదే అనుకుంటున్నా. కొంతమందికి ఇష్టం లేదు, నేనంటేనే ఇష్టం లేదు కొంతమందికి, కొన్ని కమ్యూనిటీస్కి అయ్యింది. మొత్తం మిమ్మల్ని ఆ రోజు ఒక ఆటో వాడు తీసుకొని పోయిండు, పోటీలో ఒక సందులోకి తీసుకొని పోయిండు. ఆ ఆటో నుంచి ఇంకొక ఆటో ఎక్కి నేను ఎల్బీ నగర్లో దిగిన. దిగి అక్కడ నుంచి విజయవాడ కార్ ఎక్కిన. అక్కడ నుంచి నెల్లూరు బస్సు ఎక్కిన. నెల్లూరు నుంచి తిరుపతి బస్సు ఎక్కిన. నా ఎంబడి ఎవరు లేదు, నన్ను ఓన్లీ గైడ్ చేస్తున్నారు ఏదో ఒక రకంగా. ఎవరు గైడ్ చేస్తున్నారు అదే అర్థం కాలే, ఎవరు గైడ్ చేస్తున్నారు. సోనా గారు ఒకవేళ ఒక రకంగా ఏం జరిగిందో తెలియదు, మిస్టరీ నాకే అర్థం కావట్లేదు నాకేం జరిగింది అనేది. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? నాకు న్యాయం కావాలంటే నేను భయపడేదాన్ని అయితే అసలు నామినేషన్ వేసేదాన్ని కాదు కదా. జరిగింది నా మీద ఒక హింస జరిగిందో, మరి ఒక బ్లాక్ మ్యాజిక్ జరిగిందో, ఏదో ఒకటి అయితే నా మీద జరిగింది. మత్తు లాంటిది అయితే నాకు ఉంది, నాలో ఉంది. అది నేను అది చెన్నైలో అక్కడ నుంచి డిఫీట్ కాగలిగి. ఎందుకంటే చెన్నైలో నాకు 2 కొజ్జోలు కనపడ్డారు. చెన్నై బస్ స్టేషన్లో నేను దిగి ఆ ఇద్దరితో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు అక్కడ డైవర్షన్ వచ్చింది. అంటే నేను అక్కడ నన్ను గుర్తుంచుకోగలిగాను. నేను అక్కడ నుంచి తిరుపతికి వచ్చి, తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన. నేను తిరుపతికి దాక్కుంటూనే వెళ్ళిన, ఎందుకంటే వాళ్ళు ఎవరైనా నన్ను చూస్తారేమో, ఎక్కడున్నారో నాకు తెలియదు వాళ్ళు ఎవరో. సో నేను తిరుపతి బస్ ఎక్కి అందరు నిద్రపోతుర్రు ఆ బస్సులో, నేను అట్లనే వాళ్ళతో పాటు పడుకుండిపోయాను ఒకటే సీట్ మీద. లేచి తిరుపతికి వచ్చిన. తిరుపతి నుంచి తిరుపతిలో ఏం భయపడలేదు, మనుషులు ఉన్నారు. కూర్చో
కూర్చోండి మధ్య కూర్చోండి వాళ్ళ అమ్మను ఉన్నాం సార్. Bye.